కాదు, భువన సుందర బోర, ఆయన భువన సుందరుడు, చాలా అందమైన వాడు. ఆయన భువన సుందర అని రుక్మిణీదేవి పిలిచిందనమాట. శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరైహరతోంగతాపం రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం త్వయ్యచ్యుత విశతి చిత్తమపత్రపం. ఓ భువన సుందర, నిన్ను చూడకపోతే, నిన్ను చూస్తే కన్నులకు కలగాల్సిన లాభాలన్నీ కలుగుతాయి, నీ గురించి వింటే చెవులకు కలగాల్సిన లాభాలన్నీ కలుగుతాయి, నేను నీ మీద మనసు పడ్డాను, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని అంటుంది అనమాట. ఏమీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబు తీరిపోవు, ఏమీ శుభాకార నీక్షింప కన్నులకు అఖిలార్ధ లాభంబు కల్గుచుండు, ఏమీ చరణ సేవలే పొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగల్గు, ఏ నీల సన్నామ మే రీతి భక్తితో దవిలిన బంధ సంతతులు మాయు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాన నానలేను కరుణ జూడుము కంసారి కలవిదారి, కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర, శ్రీయుతాకార మానిని చిత్తచోర. వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోని ఉత్తరం రాసింది. కానీ ఏంటండి ఈ అమ్మాయి ఇలా గౌరవం గల ఆడపిల్లలు ఎవరన్నా ఇలా తెలిసి తెలియని ఎప్పుడు చూడలేదు. వచ్చి నన్ను వేపుకెళ్ళిపో అని ఉత్తరం రాస్తారా అని నువ్వు అనుకుంటావేమో. నేను అభిమానం గల ఆడపిల్లనే, నేను మానిని. కానీ ఓ భువన సుందర అని అనంత కళ్యాణ గుణాలు ఎటువంటిదంటే, ఎటువంటివంటే ఎంతటి అభిమానం గల ఆడపిల్లలైనా నిన్ను మనసు పడకుండా ఉండలేరయ్యా అని చెప్పి ఆవిడ పిలుస్తుంది అనమాట. మానిని చిత్తచోర, భువన సుందర అని ఆవిడ పిలుస్తుంది.